రేపు గురువారం రోజున ఒక గ్లాస్ పసుపు నీళ్లతో ఇలా చేయండి. 60 నిమిషాల్లో లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. అలానే కాకుండా మీకుండే సమస్యలన్నీ కూడా పోతాయి. గురువారం పూట ఎవరైతే ఇలా పసుపు నీళ్లతో పరిహారం చేస్తారో వారికి ఏంటంటేనండి అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకేంటంటే పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. కాబట్టి మీరు కూడా ఏంటంటే పసుపు నీళ్లతో ఈ పరిహారం చేయండి. పసుపు అనేది మనందరికీ తెలిసిందే కదా, మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది. ఆ శుభాలను దూరం చేస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది. మనకేంటంటే గనక అన్ని విధాలుగా కూడండి బాగా కలిసి వచ్చేలాగా చేస్తుందన్నమాట. పసుపే కదా అనుకుంటాం, కానీ పసుపుకు అతీత శక్తి ఉంటుందన్నమాట. లక్ష్మీదేవికి అంకితం చేయబడే ఈ పసుపుతో పరిహారం గురువారం పూట ముఖ్యంగా అంటే లక్ష్మీవారంగా ఏంటంటే గురువారాన్ని మనం పరిగణిస్తాం. గురువారం రోజు ఇలాంటి ముఖ్యంగా పసుపుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలను అయితే మనం చూడగలుగుతామని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయన్నమాట. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక మనమండి ఎన్నో కష్టాల కూవిలో పడిపోతూ ఉంటాం, చాలా కష్టాలను అనుభవిస్తూ ఉంటాం, మస్తు బాధలు ఉంటూ ఉంటాయి కదా. ఆ బాధలన్నీ కూడా తీసేసుకోవడానికి, బాధల నుంచి మనం బయటపడటానికి ఈ పనిని చేయాలన్నమాట. దీనికంటూ నియమ నిష్టలంటూ ఏమీ లేదు, కానీ మనం ఈ పనిని చేయటం వల్ల ఏంటంటే మన ఎదుగుదల అండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఎదుగుదల ఆగిపోతుంది. ఎదుగుదలలో ఏంటంటే ఎలాంటి మార్పులు అనేవి ఉండవు. మనము అంటే పోయిన ఒక 6 నెలలు చూసుకున్నా, లేదంటే 3 నెలలు చూసుకున్నా మనం ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉంటామన్నమాట. అదే సంపాదన, అదే లైఫ్ స్టైలు, అదే అంత అలాగే ఉంటుంది. మనం మాత్రం లైఫ్లో ఎదగలేకపోతూ ఉంటాము. ఇరుగువారు ఎదుగుతూ ఉంటారు, పొరుగువారు ఎదుగుతూ ఉంటారు. మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఏంటంటే కనుక ఎదుగుదల అనేది ఉంటుంది, కానీ మన ఎదుగుదల అనేది ఉండదు. అసలు ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అని కొన్నిసార్లు ఏంటంటే మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి, మీరే ఆశ్చర్యపోయేంత ఫలితం పొందుతారనమాట. ఎందుకంటేనండి పసుపు చాలా వరకు కూడా ఏంటంటే మన సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుందన్నమాట. మన సమస్యకి ఏంటంటే తగిన పరిష్కారాన్ని చూపించడానికి ఈ పసుపు అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అలానే ఏదైనా సరేనండి విపరీతంగా మనం కష్టపడుతున్నాం, విపరీతంగా ఏంటంటే కనుక ఇబ్బంది పడుతున్నాం అనుకోండి, దాని నుంచి కూడా మనకు విముక్తి కలిగేలాగా చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. పసుపు అందుకే మంగళకరమైనదిగా భావిస్తారు, శుభకరమైనదిగా భావిస్తూ ఉంటారు. అలానే కాకుండా శుభకార్యాలలో ఉపయోగిస్తూ ఉంటారు. పసుపు లేనిది ఏ కార్యం చెయ్యం. పసుపు ఏంటంటే కనుక సకల దేవతలకు అంకితం చేయబడేది. పసుపుతో చేసుకునే పరిహారాలు ప్రతివి కూడా అంటే మనకు పనిచేస్తాయి. చాలా చాలా చక్కగా ఏంటంటే కనుక ఫలితాలను ఇస్తాయన్నమాట. మనం చెప్పేవన్నీ చాలా చిన్న పరిహారాలు, రూపాయి కూడా మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చేసేసుకునే పరిహారాలు. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే ఫలితం ఉంటుంది, ఉండదని కాదు. కొంతమందికి తొందరగా ఫలితం వస్తే కొంతమందికి లేటుగా వస్తుంది, కానీ రావటం మాత్రం ఖచ్చితంగా ఖాయమని చెప్పొచ్చు. ఇలా మీరేంటంటే కనుకనండి మీ సమస్యకు తగ్గట్టుగా మీరు అంటే పరిష్కారణ చూయించుకోవాలి, మాకు మేమే పరిహారం చేసుకోవాలి, మాకు ఈ సమస్య ఉంది, దీనికి తగ్గట్టుగా మేము పరిహారం పొందాలి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటేనండి చక్కగా పనిచేస్తుందన్నమాట. అందుకే మీరు గురువారం పూట ఏంటంటే పసుపుని తీసుకోండి. మన ఇంట్లోదే తీసుకోవాలండి, మనం దీనికంటూ అంటే ప్రత్యేకించి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది కూడా ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు చేయాలంటే కొన్ని సామాగ్రి అంటే తెచ్చుకుంటూ ఉంటారు. అలా కాదండి, మీరు ఏంటంటే కనుక మీ ఇంట్లో ఉండే పసుపు మీరు వంటల్లో వాడతారు కదండి, ఆ పసుపుని తీసేసుకొని ఈ విధంగా పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. పసుపు మన ఇంట్లో నిండుగా ఉండాలండి. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక నిండుకోకూడదు. ఎప్పుడు అంటే పసుపు ఉంటూనే ఉండాలన్నమాట మన ఇంట్లో. అలా ఉంటేనే మన ఇంట్లోకి లక్ష్మీదేవి చేరుతుంది. అలానే కాకుండా ఏంటంటే పసుపుతో కొన్ని పరిహారాలు చేసుకున్న, కొన్ని విధి విధానాలు ఆచరించుకున్న మనకైతే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి గురువారం పూట ఎవరికైతే అంటే గురువు యొక్క అనుగ్రహం ఉండదు కదా, అలా లేనప్పుడు మనం ఇబ్బంది పడిపోతుంటాం కదా, అలాంటి వాళ్ళు చిటికెడు పసుపుని నీటిలో వేసుకొని స్నానం చేస్తే గురువు యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. అలానే కాకుండా గురుబలం కూడా పెరుగుతుంది. ఇక ఆ తర్వాత మీరేంటంటే ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకుంటే ఎదుగుదల బాగుంటుందన్నమాట. గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుని అందులో ఏంటంటే కనుక మీరు అంటే అర స్పూన్ అంత పసుపుని పోసేసి అందులో అండి 7 మిరియాలను వేసేయండి. ఆ తర్వాత ఒక ఎండు మిరపకాయని వేయండి. వేసిన తర్వాత ఏంటంటే చేతిలో పట్టుకొని ఎదుగుదల ఉండాలి, ఎదుగుదలలో ఇబ్బందులు ఉండకూడదు, అద్భుతమైన ఫలితాలను చూడాలి. అలానే కాకుండా అందరు ఎలాగైతే ఎదుగుతున్నారో మేము కూడా అలాగే ఎదగాలి, మేము మంచి స్టేజ్లో ఉండాలి, మంచి స్థాయికి మేము కూడా వెళ్ళాలి అనేసి సంకల్పం చెప్పేసుకొని మీ చేతిలో పట్టుకోండి. పట్టుకున్న తర్వాత తల చుట్టూదా 3 సార్లు తిప్పండి. ఏ చేతిలో పట్టుకున్నా ఏం పర్వాలేదు, ఈ చేతిలో పట్టాలి, ఈ చేతితోనే చెయ్యాలని రూల్ ఏమీ లేదు, దీనికంటూ నియమం లేదండి. అసలు మనం ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ పసుపు నీళ్ళ పరిహారానికి నియమాలంటూ ఏమీ లేదు. గాజు గ్లాస్ని తీసుకొని అందులో కొంచెం అంటే తక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు మనం తల చుట్టూదా తిప్పేటప్పుడు కావచ్చు, మనం ఏంటంటే చేతిలో పట్టుకునేటప్పుడు కొద్దిగా నీళ్లు కింద పడతాయి కదా, అలా పడకుండా మీరు జాగ్రత్త పడండి. అలానే కాకుండా ఇలా తీసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక చేతిలో పట్టుకుంటారు కదా, పట్టుకున్న తర్వాత అందులో 7 మిరియాలు వేసుకోండి. లేవు 7 అనుకుంటే 5 అయినా సరే వేయాలి. ఖచ్చితంగా నల్ల మిరియాలు మాత్రమే వేసుకోవాలి. ఆ తర్వాత ఎండు మిరపకాయలు ఉంటాయి కదా, అదొక్కటి వేసుకోండి.
తొడమ తీయకుండా డైరెక్ట్గా వేయండి. వేసిన తర్వాత చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. మీకు ఏదైతే ఎదుగుదలలో ఇబ్బంది ఉందో, ఎదగలేకపోతున్నారు, సంపాదించింది సరిపోవటం లేదు, సంపాదన ఆగిపోయిందో, ఇలా మీకు ఏదైతే ఇబ్బంది ఉంటుందో అది క్లియర్ కట్గా ఏంటంటే కనుక చెప్పండి. మీరు అనుకోవచ్చు పసుపు నీళ్ళకి చెప్తే మాకేం లాభం అండి అంటే కనుక పసుపు అనేది గ్రహించుకుంటుందండి. మీరు చెప్పేది ప్రతిదీ కూడా తీసుకుంటుంది. అంటే మనకు ఏదైతే సమస్య ఉంటుందో దానికి పరిష్కారం చూపించడానికి ఈ పసుపు నీళ్ళ పరిహారం అనమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక మనం ముందే చెప్పాం కదా, 6 నెలల నుంచి ఇలాగే ఉంది, సంవత్సరం నుంచి మేము ఇలాగే ఉన్నాము, ఎదగలేకపోతున్నాము, సంపాదన పెరగటం లేదు, అలానే కాకుండా ఎదుగుదల లేదు, మేము అంటే ఏం చేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం, ఈజీ పరిహారం. మీకు అర్థమైపోతుంది, చేస్తుంటేనే తెలిసిపోతుంది. మీలోనే మీరు ఏంటంటే కనుక మార్పుని చూసుకోగలుగుతారు. మీరు ఈ పరిహారం చేసిన తర్వాత ఏంటంటే కనుక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట. అంత బాగుంటుందండి, అంత మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఇది దిష్టి కాదు, దోషం కాదు, మనం ఏంటంటే కనుక ఎదగడానికి చేసేసుకునే ఒక పరిహారం. అందులో మిరియాలు ఎందుకు వేసామంటే కనుక మిరియాలు కూడా లక్ష్మీదేవికి ఇష్టము, పసుపు నీళ్ళ పరిహారం కూడా అమ్మవారికి ఇష్టము. ఎండుమిరపకాయ అనేది ఏంటంటే కనుక అడ్డంకిని ఆపుతుంది, ఆటంకాలను ఆపుతుంది. అలానే కాకుండా ఈ మిరియాలు ఎదుగుదలలో ప్రోత్సహిస్తాయి, అలానే కాకుండా అంటే ప్రోత్సాహాన్ని కల్పిస్తాయి. ఈ పసుపు నీళ్ళు కూడా ఏంటంటే కనుక ఏ దుష్టశక్తి మనని ఎదగలేక అంటే ఇలా ఎక్కడ ఉంటే స్థాయిలో అక్కడనే ఉంచుతుందో దాని నుంచి విముక్తి కలిగిస్తుంది అనమాట. ఈ పసుపు నీళ్ళు కూడా ఏదో ఒక రకంగా మనకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విధంగా అండి సింపుల్గా చేసేసుకునే పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం. కాబట్టి చెయ్యండి, చేసేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. పసుపు నీళ్ళే కదా అనుకోకండి, పసుపు నీళ్ళతో అనేక అద్భుతాలను మనం సృష్టించవచ్చు అనమాట. పసుపు నీళ్ళతో దిష్టి కూడా తీసుకోవచ్చండి, ఏం కాదు. కాకపోతే ఏంటంటే ముందు చెప్పిన పరిహారం ఎదుగుదలకు సంబంధించింది. ఎదుగుదల నుంచి మనం ఏంటంటే విముక్తి కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట. కాబట్టి మీరు గురువారం పూట ఎప్పుడైనా చెయ్యండి. ఇదే సమయాల్లో చేయాలి, ఇలాగే చేయాలనే రూల్ ఏమీ లేదు. ఎప్పుడు చేసుకున్న ఫలితం అయితే పొందుతారు, 100% అయితే ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి ప్రయత్నించేసి ఫలితం పొందండి. పరిహారం అనేది తప్పక మీకు అనుకూలిస్తుంది అనమాట. ఇక ఆ తర్వాత ఈ పసుపు నీళ్లు మనం ఇంట్లో కూడా చల్లుకోవచ్చండి. గురువారం పూట ఇంట్లో చల్లితే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మన ఇంట్లో మనకు తెలియకుండా దుష్టశక్తులు, దుష్ప్రభావాలు ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మనకు విముక్తి కలుగుతుంది. కాబట్టి ఇంట్లో అప్పుడప్పుడు పసుపు నీళ్లు చల్లుతూ ఉండండి. ఇంటి చుట్టూ కావచ్చు, ఇంట్లో కావచ్చు, చల్లుకుంటే మంచి ఫలితాలను అయితే మనం చూడగలుగుతామన్నమాట. ఇంటి పరంగా అనుకూలించాలి, ఇంటి పరంగా బాగుండాలి, ఇంటి పరంగా బాగా కలిసి రావాలండి, చాలా ఇబ్బందులు ఉన్నాయండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనీసం అండి వారానికి 2 సార్లు అయినా సరే, వారానికి 1 సారి అయినా సరేనండి పసుపు నీళ్లు ఇంట్లో చల్లుతూ ఉండండి. ఆ నీళ్ళు ఏంటంటే కనుక మంగళకరమైనవండి, శుభకరమైనవి, అలానే కాకుండా చెడుని తీసేటివి అనమాట. అందుకే పసుపు నీళ్లు ఇంట్లో చల్లితే మంచి ఫలితాలు వస్తాయని మనకేంటంటే పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది. అలానే కాకుండా వేద పండితులు కూడా పసుపు నీళ్లు ఇంట్లో చల్లటం వల్ల మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశించదు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి పసుపు నీళ్ళు అండి ఏమీ లేదు, మన ఇంట్లో ఉండే పసుపు నీళ్లు తీసుకొని చల్లుకోవడం అంతే. కాకపోతే ఏంటంటే కింద పడేలాగా కాకుండా చిలకరించాలి. మూలల్లో, గదుల్లో, ఇంటి చుట్టూ ఇలా చల్లుతూ ఉంటే ఏంటంటే మన ఇంట్లోకి ఎలాంటి చెడు ప్రభావం అనేది రాదు. మనకి ఇల్లు అనుకూలిస్తుంది, ఇంటి వాతావరణం బాగుంటుంది. ఒకవేళ ఇంటిపై ఏదైనా ప్రయోగం జరిగితే దాన్ని తిప్పికొట్టుకోవడానికి కూడా ఒక్కొక్కసారి ఏంటంటే కనుక ఈ పసుపు నీళ్లు ఉపయోగపడతాయండి. అలా కూడా పసుపు నీళ్ళ వల్ల ఏంటంటే మనం ఫలితాలను పొందవచ్చు అనమాట. పసుపు నీళ్ళు ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా ఒక మెరికల్ని సృష్టిస్తాయి, అలాగే అవి ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తాయి. కాబట్టి మీరు కూడా పసుపు నీళ్ళని ఇంట్లో ఒక వారంలో 2 సార్లు ఇలా చల్లుతూ ఉండండి. శుక్రవారం ఇలా చల్లకండి, గురువారం మిగతా వారాల్లో చల్లుకున్నా సరిపోతుంది, కానీ శుక్రవారం చల్లకండి. మిగతా వారాల్లో మీరు చల్లుకుంటే ఫలితం అయితే మీరు చూసేసి తప్పక ఏంటంటే కనుక షాక్ అవుతారని చెప్పొచ్చు. కాబట్టి ఇది కూడా ఒకసారి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత మీరు మీ ఇంటి పసుపు డబ్బాలో ఖచ్చితంగా ఏంటంటే కనుకనండి యాలక్కాయలను వేసి పెట్టుకోండి. గురువారం పూట వేస్తే చాలా మంచిది. 2 యాలక్కాయలు తీసుకోవాలి, సంకల్పం చెప్పుకోవాలి, పసుపు డబ్బాలో వేసుకోవాలి. వాటిని 15 రోజులకు ఒకటి అంటే మారుస్తూ ఉండాలి. పసుపు డబ్బాలో యాలకులు వేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇది చాలా మందికి తెలిసిన విషయమే, కొంతమందికి తెలియదు, కాబట్టి చెప్పడం జరుగుతుందన్నమాట. పసుపు డబ్బాలో యాలక్కాయలను వేసుకుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి ఏంటంటే కనుక ఇల్లు విడిచి బయటికి వెళ్ళదు, ఇంట్లోనే ఉంటుంది. శాశ్వతంగా స్థిర నివాసాన్ని ఏర్పరచుకుని ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందన్నమాట. అందుకే పసుపు డబ్బాలో ఏంటంటేనండి యాలక్కాయలను వేసి పెట్టండి. ఇక అనంతరం వచ్చేసి ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి. అది కూడా మీకు చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. ఏమీ లేదండి, చాలా చిన్న పరిహారం అండి, చాలా మంచి రిజల్ట్ తీసుకొస్తుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఏంటంటే కనుక గాజు గ్లాసులో పసుపు నీళ్ళని తీసుకోండి. నిండుగా తీసుకోకూడదు, మనం ముందే చెప్పాం కదా, నిండుగా తీసుకుంటే ఫలితాలు అయితే రావండి. ఎందుకంటే అవి కింద పడతాయి కదా, చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకే మీరు ఏంటంటే కనుక నిండుగా తీసుకోకుండా కొంచెం తక్కువగా నీళ్ళని తీసుకొని ఆ తర్వాత అందులో 1/2 స్పూన్ అన్ని పసుపు ఆవాలు, 1/2 స్పూన్ అంత కుంకుమ, పసుపు, అలానే రాళ్ళ ఉప్పుడి వేసేసి మీరు ఏంటంటేనండి మీకు ఏదైనా చెడు జరిగింది, ఇబ్బంది కలుగుతుంది, చాలా బాధ కలుగుతుంది, అలానే కాకుండా మాకు ఎవరో ఏదో చేయించారండి, మాకేంటంటే కనుక లైఫ్లో అసలు సుఖ సంతోషాలే లేవండి,
ఎప్పుడు మాకేదో ఒక ఇబ్బంది, ఎప్పుడేదో ఒక అనారోగ్య సమస్య, ఎప్పుడు అంటే పిల్లల పరంగా కావచ్చు, పెద్దవారి పరంగా కావచ్చు, మా జీవితమే ఏంటంటే కనుక అంతా అంటే ఇలా అయిపోయిందండి. అసలు కష్టాల కూబిలో పడిపోయి కష్టాలతో మేమేంటంటే కనుక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాము. కష్టాలతో ఏంటంటే కనుక మేము చాలా అనుభవిస్తున్నాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి ఖచ్చితంగా ఏంటంటే ఈ పరిహారం అనేది చెయ్యండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు. చూసి ఏంటంటే ఆశ్చర్యపోగలుగుతారు అనమాట. పసుపు నీళ్ళే కదా ఇవన్నీ కూడా కలపాలండి అంటే కనుక ఖచ్చితంగా కలపాలి. ఎందుకంటే వీటి వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. వీటి వల్ల ఏంటంటే కనుక మనకు లాభం జరుగుతుంది, నష్టం జరగదు. అలానే ఏంటంటే వీటి ద్వారా మనం చాలా లాభాలను పొందవచ్చండి. మనకు ఉండే చెడంతా కూడా తీసేసుకోవచ్చు. అద్భుతమైన ఫలితాలతో మన జీవితాన్ని మార్చుకోవచ్చు. మనపై ఉండే చెడుని అంటే తొలగించుకోవటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా ఏంటంటే మీరు ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. ఇవన్నీ కూడా నీళ్ళల్లో కలిపినప్పుడు ఏమవుతాయంటే కనుక ఆ నీళ్ళు ఇంకా శుద్ధి అయిపోతాయి. ఆ నీళ్ళు ఏంటంటే కనుక పవిత్రంగా మారతాయి. అలా మారిన నీటితో మనము తల చుట్టూతో 11 సార్లు తిప్పి ఆ నీటిని తీసుకెళ్లి బజాట్లో పోసేయాలి. అంటే తొక్కే ప్రదేశంలో కాదు, తొక్కని ప్రదేశంలో పోసేస్తే సరిపోతుందన్నమాట. ఇలా పసుపు నీళ్ళతో పరిహారం చేసుకుంటే 60 నిమిషాల్లో అద్భుతం చూస్తారు. 60 నిమిషాల్లో మీ సుడి ఎంతలా తిరుగుతుంది, మీకు ఎంతలా హాయి అనిపిస్తుంది, మీకు ఎంత భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది అంటే గనక మీరు మీ కళ్ళతో అండి అసలు నమ్మలేరనమాట. ఇంత బాగా ఉపయోగపడుతుందా, ఇంత మంచి ఫలితం వస్తుందా అన్నట్టుగా ఏంటంటే కనుక షాక్ అయిపోతారండి. ఇది చాలా మంది కూడా చేస్తారని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేయటం వల్ల అయితే అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. అద్భుతాలను చూసేసి మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఒక్కసారి ఏంటంటే కనుక రండి గురువారం పూట ఈ విధంగా చెయ్యండి. ఉదయం పూట కంటే కూడా మీరు ఏంటంటే కనుక సాయంత్రం పూట చేసుకుంటే మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఆ ఫలితాలను చూసేసి మీరే షాక్ అవుతారనమాట. ఈ పరిహారం మనకు కూడా పరిహార శాస్త్రంలో చెప్పబడ్డది. అత్యంత శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని ఎవరైతే అంటే నమ్మకంతో చేస్తారో అలాంటి వాళ్ళకైతే 100% ఫలితం వస్తుంది. 100% ఫలితం పొందడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. పురాణాల ప్రకారం ఏంటంటే కనుక మన పూర్వీకులండి అంటే పూర్వీకులు కావచ్చు, ఋషులు కావచ్చు, ఇలా శనివారం కావచ్చు లేదంటే కనుక గురువారం కావచ్చు ఈ పరిహారాన్ని అధికంగా ఆచరించేవారు. గురువారం అధికంగా ఆచరించేవారు, ఫలితాన్ని పొందేవారు, వాళ్ళకుండే చెడు తీసేసుకునేవారు. అంటే ఇదేంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే మనకు గాలి ధూళి ఇలాంటివి సోకుతూ ఉంటాయి. మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఉపయోగపడే పరిహారం అనమాట. అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం సిద్ధిస్తుంది. అన్ని విధాలుగా కూడా పనిచేస్తుంది. గాలి ధూళి తీసేయటంతో పాటు మీకుండే ఇబ్బంది కూడా తొలగించడంతో పాటు మీకేంటంటే కనుక మంచి అంటే జరిగేలాగా చేస్తుంది. మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. మీ యొక్క జీవితంలో ఉండే కష్టాలు నష్టాలు అలానే కాకుండా ఇలా చెడు శక్తులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా విముక్తి కలిగించడానికి ఉపయోగపడుతుందండి పరిహారం. అందుకే పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఇలా చేసిన తర్వాత వెంటనే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఏంటంటే మీరు కొంచెం ధూపం చూయించుకోండి ఉంటే, లేకపోతే వదిలేసుకోండి. కానీ ఈ పరిహారం అయితే గురువారం పూట ఈ విధంగా ఆచరించుకొని మీరైతే ఫలితం పొందండి. 100% ఫలితం అయితే మీకు సిద్ధిస్తుందని చెప్పొచ్చు.